నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో వరి ధాన్యం నిల్వలు నిలిచిపోయాయి. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటకు అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 4 రోజులుగా కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మండలంలోని ఐకేపీ సెంటర్లో నిల్వ ఉంచిన వరి ధాన్యాన్ని తరలించాలని అధికారులను ఆదేశించారు. కానీ ఎమ్మెల్యే మాటలను బేఖాతరు చేస్తూ నిమ్మకు నీరెత్తినట్టుగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి ధాన్యం 40% ధాన్యం కొనుగోలు సెంటర్లోనే మొలకెత్తాయి. కావున అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాజీపురం అయితే కాజీపూర్, దమ్గాన్పూర్, పర్సాపూర్, నాగిరెడ్డిపల్లి ఈ 4-5 గ్రామాలకు వెళ్ళి పిఎస్ చైర్మన్ ఇక్కడ భవానీ రైస్ మిల్లులో దింపాలని 15,000 టార్గెట్ పెట్టిపోయినారు ఎమ్మెల్యే గారు. అయితే వాళ్ళది మొత్తం క్లోజ్ అయింది, నిండింది. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా దాదాపు 15-20 వేల బస్తాలు ఉన్నాయి. 5 రోజులకి వెళ్ళి ఈయనే వెయిటింగ్ చేస్తున్నాం. మా తిండి లేదు, తిప్పలు లేదు. ఈ ట్రాక్టర్లు అంతా మొత్తం కిరాయి మీనబడుతున్నాయి. వర్షానికి పడి దున్నుకుంటున్నారు, వీళ్ళ ట్రాక్టర్లు తల్లాడిస్తున్నారు. మా బాధ ఏంది? అది నిన్న ఎంఆర్ఓ పోతే కూడా స్పందన లేదు. పిహెచ్ చైర్మన్ కూడా ఇదివరకు వచ్చారు. సత్యారెడ్డి, దమ్గాన్పూర్ గ్రామం. మేము మద్దూరులో కొనుగోలు కేంద్రాలు చాలా అయినాయంటని ఎమ్మెల్యే గారు హామీ ఇస్తే 3 రోజుల నుంచి ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాం. ఈరోజు భవానీ రైస్ మిల్కి ఇచ్చిండ్రు, అదేమో ఫుల్ అయిపోయింది అంటున్నారు. ఇంతవరకు ఏ అధికారిని అడిగినా స్పందించడం లేదు. ఈ రైతులని రోడ్డు మీద పెట్టినరు. ఇప్పుడు మా వరి ధాన్యాన్ని ఏం చేయాలంటే తోచక మేము రోడ్ ఎక్కి